అరే చిన్న, నువ్వని హెల్ప్ చేయరా నాకు? ఏం హెల్ప్ చేయాలరా? మతుండి మాట్లాడుతున్నావు, మతి లేకుండా మాట్లాడుతున్నావా? ఆయుష్ నన్ను లవ్ చేస్తున్నారా అంటే హెల్ప్ చేయమని ఎలా అంటున్నావురా? అది కాదురా చిన్న, తన మైండ్లో నేను ఉన్నాను రా. కాకపోతే అది నాకు చెప్పడానికి తను ఫీల్ అవుతుందిరా. ఏదో ఒకటి చేయరా నువ్వు. సరే ఒక పని చేయరా, ఐషితో నేను కూడా మాట్లాడతాను. తను కూడా నాతో కూడా ఇలా సస్పెన్స్గా ఉందనుకో, నేను కొంచెం స్ట్రాంగ్గా అడుగుతాను, మా ముగ్గురులో ఎవరో ఒకరు లవ్ చేస్తున్నావా లేదా అని. ఒకవేళ లేదనుకో సైడ్ అయిపోదాం, మామూలుగా ఫ్రెండ్స్లో ఉండిపోదాం. అది కాదురా, ఐషుని చాలా లవ్ చేశాను రా. ఇప్పుడు ఫ్రెండ్గా ఊహించుకోవాలంటే ఏదోలా ఉందిరా. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా? ముందు మనం అనుకుందే కదా, ఆయుష్ ఎవరికి ఓకే చెప్పినా మిగతా ఇద్దరం కామ్గా ఉండాలనుకున్నాం కదా. అప్పుడేదో అనుకున్నావురా, కానీ ఇప్పుడు ఆయుష్ని చాలా లవ్ చేస్తున్నాను రా. ఒరే చంటే, ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? ప్రతిదానికి అలా రియాక్ట్ అయితే ఎలా రా? ఆయుష్ మనసులో నువ్వే ఉన్నావేమో, ఎవరికి తెలుసు చెప్పు. రిలాక్స్డ్గా ఉండు, వాళ్ళు వచ్చేస్తారు కదా. ఏదో ఒక డిసైడ్ చేసుకున్న తర్వాత వారిది కూడా ఎలా డైలమాలు ఉందనుకో, నేను మాట్లాడతాను ఐషుతో, ఫైనల్ చేసేద్దాం. అనవసరంగా టెన్షన్ పడుకో. కాదురా చిన్న, ఐషు లవ్ చేస్తుందంటవారా? ఒరే చంటి, కాసేపు కామ్గా ఉండు, సరేనా? రమేష్, ఏంటి ఆగావు? రమేష్, ఏమైంది నీకు? రమేష్, ఏంటి ఆగావు? రమేష్, నిన్నే. ఏమైంది? చూడు రమేష్, ఈరోజు నువ్వేంటో తేడాగా ఉన్నావు. నేను నీ ఫ్రెండ్నే కదా, నాతో అన్నీ షేర్ చేసుకుంటావు కదా. ఇప్పుడు దీనికేమైంది? నీ మైండ్లో ఏముందో చెప్పు రమేష్. నేనేం అనుకోను రమేష్. ఐషు, నేను ఒక విషయం అడుగుతాను, నువ్వు నన్ను తప్పుగా అనుకోవద్దు. ఫ్రెండ్షిప్లో ఇదేంటని అనుకోవద్దు. ఏం అనుకోవు కదా? ఏమీ అనుకోని చెప్పు. చెప్పు. ఏం లేదు ఐషు, ఒకసారి నేను హక్ చేసుకోవాలని ఉంది. ఏంట్రా వింత కోరికలు మీకు? మీకేంటి, నేనేమన్నా హగ్ అడిగారా? అబ్బే అదేం లేదులే. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అంటున్నా. ప్లీజ్ ఐషు, తప్పుగా అనుకోవద్దు. ఫ్రెండ్గా అనుకో, ఎవరైనా అనుకో. ఒక్క హగ్గే ఐషు, ప్లీజ్ ఐషు. ఓకే, హగ్గిస్తారా? అసలు మీరేమనుకుంటున్నారు? ఎందుకు హగ్గు కావాలంటున్నావు? అంటే ఐషు, ఓ, ఈ రోజున చాలా అందంగా ఉన్నావు. ఎంత అందంగా ఉన్నావు అంటే, ఇలాంటి అందమైన అమ్మాయి నా జీవితంలోకి వస్తే ఎంత బాగున్నా అనిపిస్తుంది. నిజంగా నాకు నీలాంటి అందమైన అమ్మాయి నా ఫ్రెండ్గా వస్తుందని తెలీదు. అందుకని ఒకసారి నేను హగ్ చేసుకున్నాను అనుకో, నాకు ఆ ఫీలింగ్ కూడా పోతుంది. ప్లీజ్ ఐషు, ఒక్కసారి హగ్ చేసుకుంటాను ప్లీజ్. సరేరా. నిన్నేరా హగ్ చేసుకోమంటున్నాను కదా, రారా. కాదు ఐషు, నువ్వు నన్ను తప్పుగా అనుకుంటావు ఐషు. ఒరే, నీకు ఫ్రెండ్లీగా హగ్గిస్తున్నాను, నాకే ఫీలింగ్స్ లేవు, అర్థమైందా? అదేంటి ఐషు అలానే ఏం ఫీలింగ్స్ లేవంటున్నావేంటి ఐషు? అవును, ఏ ఫీలింగ్స్ ఉంటాయరా? నువ్వు నా ఫ్రెండ్వే కదా.
నేను నీ ఫ్రెండ్నే కదా, ఫీలింగ్స్ ఎందుకుంటాయి మనకి? కోర్స్ అదే కావచ్చు అనుకో ఐషు. మరి ఇంకేంట్రా, హగ్ అడిగావు, ఇస్తా అన్నాను, వచ్చి హ్యాపీగా హగ్ చేసుకో. అంతేనంటావు ఐషు? కానీ ఒక కండిషన్ ఐషు, ఈ విషయం చండీగఢ్కి కానీ చిన్నకి కానీ అస్సలు చెప్పకూడదు. ప్లీజ్ రైషు. ఒరే దేవుడా, ఈ విషయం నేను ఎవరితో చెప్పను. ముందొచ్చి హగ్ చేసుకో. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.